హాయ్ ఫ్రెండ్స్, సొరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సొరకాయ కర్రీ అనేది పాత కాలపు నాటోళ్ళు చేసే అట్లా స్టైల్లో చూపిస్తానండి. సొరకాయ కర్రీ ఇట్లా మా నాన్నమ్మ చేసేది చాలా బాగుంటుంది. ఈ సొరకాయ కర్రీ ముందుగా అయితే నేను ఒక హాఫ్ సొరకాయ తీసుకొని దాని మీద పొట్టంతా తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలా. లేతకాయ తీసుకోవాలండి ఈ సొరకాయకి కర్రీకి. పచ్చిమిర్చి టమాటాలు అన్నీ కూడా కట్ చేసి ఆడబెట్టుకున్నాను. 4-5 ఎండుమిర్చి తీసుకొని పల్లీలు వచ్చి 50 గ్రాములు, ఒక టేబుల్ స్పూన్ వచ్చి ధనియాలు ఇవి కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలా. ఆయిల్లో కదండి, మామూలుగానే ఫ్రై చేసుకోవాలా. ఇలా ఫ్రై అయిన తర్వాత అదే బాండిట్లోకి 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వచ్చి ఆవాలు వేసుకొని పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నట్టు కూడా ఇందులో వేసుకుని కొంచెం ఫ్రై అయినాక ఆనియన్స్, మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. ఇవి కూడా దోరగా ఫ్రై అవ్వాలా. కరివేపాకు వేసేసుకొని టమాటాలు 2 కట్ చేసుకున్నాను. ఈ టమాటాలు కూడా ఆయిల్లో బాగా మగ్గిపోవాలా. ఇలా మగ్గిన తర్వాత మనం సొరకాయ ముక్కలు ముందుగానే కట్ చేసుకున్నాం కదండి, నీట్గా కూడా కడిగి పెట్టుకున్నాను. ఇలా అయితే గెరిటితో కలుపుకొని మూత పెట్టుకోవాలా. సాల్ట్ ఇప్పుడు వేయకూడదండి, సొరకాయ ఉడకదు. మళ్ళీ ఉడికిన తర్వాత వేసుకోవాలి సాల్ట్. మధ్యలో మూత తీసుకుంటూ ఇలా గెరిటితో కలుపుకుంటూ ఉండాలా. ఉడికించుకోవాలి సొరకాయ. ఒక 20 నిమిషాలన్నా పడుతుందండి ఇది ఉడికేదానికి. లేతకాయ కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది. సిమ్లో పెడదాం కాబట్టి 20 నిమిషాలు పడుతుంది. సిమ్లోనే పెట్టుకోవాలా. ఇలా బాగా కొంచెం ఉడికిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ధనియాల పొడి వచ్చి 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనం ఎండుమిర్చి ఫ్రై చేసుకున్నాం కదా, పచ్చిమిర్చి కూడా వేసాము కదా, అందుకని కారం ఉంటుంది. ఈ పల్లీలు మిక్సీ వేసుకున్నాను. ఇందులో ఒక ఎల్లుల్లిపాయలు ఒక గడ్డ వేసాను. ఇది కూడా మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్నాను. సాల్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఉడికిపోయిన తర్వాత వేసానండి సాల్ట్ కూడా. ఈ పల్లీల పొడి కూడా మనం మిక్సీ పట్టుకున్నది ఇందులో వేసుకోవాలా. ఇది వేసుకున్నాక 1 నిమిషం పాటు ఉడికించుకుంటే చాలు, అంతేనండి, రెడీ అయిపోయింది సొరకాయ కర్రీ. ఇది చపాతీ లెగ్ కానీ రాగి సంగటి లెగ్ కానీ వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. నేనైతే చపాతీ లెగ్ చేసినాను. కొంచెం గ్రేవీ కావాలంటే మీకు కొంచెం వాటర్ కూడా పోసుకోండి. ఈ సొరకాయ కర్రీ ఇలా చేసుకునేది మీకు ఎంతమందికి తెలుసో మాకు కామెంట్